ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము కీర్తన గ్రంథము 121వ అధ్యాయం 7వ చరణం. ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. దేవాది దేవుడు నీ ప్రాణమును కాపాడేవాడిగా ఉంటున్నాడు. అవునండి, ఇదిగో గాయపరచువాడ నేనే, గాయమును స్వస్థపరచువాడని కూడా నేనే, నీ వాక్యం తెలియజేయబడుతుంది కదా. ఈరోజు నీ గాయమును కట్టాలన్నా, నేను స్వస్థపరచాలన్నా ప్రభువు తప్పకుండా సహాయం చేయవాడిగా ఉంటున్నాడు. నీలో ఉన్నటువంటి ప్రతి అనారోగ్య సమస్య, ప్రతి వ్యాధి, ప్రతి రుగ్మత సమస్తమును ప్రభువు స్వస్థపరిచేవాడిగా ఉంటున్నాడు. ఈ ఉదయ కాలం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? డాక్టర్లు చెప్పారా నీ రోగం తగ్గదని? అనేక మంది చెప్పారేమో నువ్వు చనిపోతావు అని. అయితే దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, మరణం తప్పించుట యెహోవా వశమని. దేవుని బిడ్డలారా, నీ మరణమును తప్పించడం దేవునికి సాధ్యమవుతుంది. ఇదిగో చనిపోయినటువంటి లాజరును లేపిన దేవుడు, అనేక మంది యొక్క రోగములను మాన్పిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయిన దేవుడు స్వస్థపరిచేవాడిగా ఉంటున్నాడు. నీ ప్రాణమును తప్పించేవాడిగా ఉంటున్నాడు. నిన్ను కాపాడువాడు, కొనుకడు నిద్రపోడు కదా. ఇదిగో పౌలు గారిని చంపాలని అనేక మంది పన్నాగం వేశారు, కానీ దేవుడు తన ప్రాణాన్ని కాపాడాడు. దేవుని బిడ్డలారా, జైల్లో ఉంటున్నప్పుడు ఆయన అనేక సందర్భాల్లో ఇదిగో ఆయన తప్పిస్తూ వచ్చాడు. దావీదు గారు అంటున్నారు, 10,000 మంది దండెత్తి వచ్చిన ఏ అపాయములకు భయపడరని. అనేక సందర్భాల్లో ఇదిగో నిన్ను చంపాలని అనేక మంది పన్నాగాలు పడుతున్నారా? అనేక మంది నిన్ను ఆశ్రయం చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే ఎటువంటి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నా దేవుడు తప్పకుండా నీ ప్రాణాన్ని కాపాడేవాడిగా ఉన్నాడు, నిన్ను విడిపించేవాడిగా ఉన్నాడు, ప్రతి సోదరుని నిన్ను తప్పించేవాడిగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, విజయాకు మరణకరమైన రోగం రాగా ఇదిగో నీవు చనిపోతావని సెలవిచ్చినప్పుడు ఆయన గోడ తట్టి తిరిగి ప్రభు దగ్గర ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను నీ సన్నిధానంలో ఎలా నడుచుకున్నాను, ఎలా ఉన్నానో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఆయన ప్రాణాన్ని తప్పించి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈరోజు నీవు కూడా దేవుని దగ్గర మొరపెట్టగలిగితే నీలో ఉన్న ఏ వ్యాధి అయినా, ఏ అనారోగ్య సమస్య అయినా, ఏ చింత అయినా, ఏ ఇబ్బంది అయినా సరే దేవుడు తప్పకుండా నేను స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. ప్రాణం తప్పించుట ఆయన వశంలో ఉంది. ప్రాణంని తప్పించుట ఆయన వశంలో ఉంది. ప్రాణాన్ని కాపాడడం ఆయన చేతిలో ఉంది. ఆలోచన చేయండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, ప్రభునందు నమ్మకం ఉంచండి. దేవుడు తప్పకుండా తన బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అట్టి కార్యం ఈ దినానికి దేవుడు దయచేయను గాక. ఆమేన్.